వాచ్. రెడీగా బాంబు క్యాచ్ చేయడానికి నేను ప్రకాష్ రెడ్డి గారిని కూడా అడుగుతా. అంటే మీ ఇద్దరి సంబంధాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇవాళ 11 గంటలకి. ఇక కేసీఆర్ ఏమో తన అనాలోచిత చర్యల వ్యక్తిగత కక్షణ దాంతో రేవంత్ రెడ్డి గారుని ముఖ్యమంత్రి చేసిండు. ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తుండు, నేషనల్ స్టార్ని చేసి పడేస్తుండు. అంతేనా? నేషనల్ లెవెల్లో రేవంత్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేసే పనిలో కేటీఆర్ ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఇప్పుడు మీరు 11 గంటల తర్వాత బాంబు అన్న తర్వాత కూడా సాయంత్రం మళ్ళీ ఎప్పుడు పెట్టు ఆ బాంబు పెట్టుంటుందో తుస్సుమంటుందా ఎట్లా అంటుందా అని ఆధారాలు లేని ఆరోపణలకు సంబంధించిన లేకపోతే ఫైర్ ఇంజిన్ అన్ని రెడీ చేసుకోవాలో తెలియదు కదా. గంత ఇప్పుడు మనకు తెలియంది ఉంది. ఇప్పుడు చూడండి, మనం అనుకుందాం 400 ఎకరాలకు సంబంధించి వీళ్ళిద్దరు కలిసి చేసిన ప్రచారం ఏంటి? ఆ 1,00,000 కోట్లకు వేరేటోళ్ళకి ఇచ్చిండు, 2 లక్షల కోట్లకు వేరేటోళ్ళకి ఇచ్చిండు, ఇదే అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఒకసారి, యూనివర్సిటీ ల్యాండ్ అని ఒకసారి అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు దాని మీద మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా, చేస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా మనం కోర్టును కాదనలేం. కానీ ఇక్కడ నాకు ఈ 10 రోజుల్లో నేను అంతర్జాతీయ మీడియా కూడా పోయిన రిషిభాయ్, మీ తెలుగు మీడియా నుంచి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయినా. అక్కడ చూస్తే నేను పరేషాన్ అయిపోయాను. అరే ఇంత జరుగుతుందా? ట్రీసు, దాని పేరేంది, ఏనుగులు, జింకలు, మొత్తం నెమళ్ళు చనిపోవడం, అసలు పర్యావరణం జీవావరణానికి సంబంధించి నేను ఈ 400 ఎకరాల్లో నా కూతుర్లు కూడా అమెరికాలో ఉండేది, ఇండియాలో ఉండే, అక్కడెక్కడ పంజాబ్ ఉండేది కూడా నన్ను ఎందుకు అంకుల్ ఇట్లా చేస్తుండ్రు రేవంత్ అంకుల్ నన్నే అడిగే కాడికి వచ్చింది. సీన్ కట్ చేస్తే విన్నారా, హరీష్ రావు అయితే సల్మాన్ ఖాన్ లాగా ఇప్పుడు జైల్లో పెట్టాలి, మొత్తం అక్కడికి వెళ్ళిపోయిండ్రు. నేనేమంటున్నా, కూతవేటు దూరంలోనే కదా, పక్కనే కదా, 2,72,000 ఎకరాల అడవిని దాదాపు 92,000 పైచిలకు చెట్లను నరికివేసే ప్రాజెక్టు అదాని తీసుకున్నాడు ఒక ప్రైవేట్ పవర్ కంపెనీకి. ఓకే ఓకే 2,72,000 ఎకరాల పైచిలుకు. మరి ఇక్కడ కూస్తున్న ఈ కూనలు భారత రాష్ట్ర సమితి కూడా కామ్గుంటుందే. మరి బీజేపీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్న వీళ్ళంతా కూడా? నేను అందుకనే విశ్వేశ్వరరెడ్డి గారి స్టాండ్ ఏందో ఒకసారి మీరు, ఆయన పార్లమెంట్ లో ఉండి 2 మంత్రుల్ని కలిసిండు, వాళ్ళు ఏమి రిఫర్ చేసిండ్రో ఒకసారి, వాళ్ళకి ఏం చెప్పిండ్రో మంత్రులు అది కనుక్కోకుండా బయటకు వచ్చేసి అసలు రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇప్పుడు ఎస్సీ భూములు మొత్తం ఆయన కాజేస్తుండదు, వ్యక్తిగత ఏజెండా. సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో కూడా ఉంది కదా, ముష్రాక్ ఫార్మేషన్స్ ను కాపాడాలని, పాండును కాపాడాలని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది కదా. అంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలతోటే ప్రపంచ పర్యావరణం మొత్తం కొలాప్స్ అయిపోతుంది అన్న స్థాయిలో అయిపోయింది. ఇప్పుడు దీన్ని పెట్టి 170 కోట్లు తెస్తేనట ఇప్పుడు ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టు. ఇల్లు 7 లక్షల కోట్లు అప్పు చేసింది కదా, 4,23,000 ఎకరాలు తీసుకున్నారు కదా. ఎన్నిటికి? కలెక్టరేట్లకు, తర్వాత మల్లన సాగర్ కాదు, కాళేశ్వరానికి, పాలమూరు రంగారెడ్డికి, నిమ్స్ కు, తర్వాత ముచ్చెర్లకు, ప్రతి మండల ఆఫీసుకు సంబంధించి కొత్త ఆఫీసులు కట్టిన కాడలో 4,23,000 ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కొనుక్కున్నాయి కదా భూములు. నియోపోలిస్ దగ్గర 100 కోట్లకు ఎకరం అమ్మితే ఏందండి గిట్లా అమ్ముతారు ప్రభుత్వ భూములు అంటే? అది తెలంగాణ పరపతి అండి. 100 ఎకరాల కోటి, ఒక ఎకరం 100 కోట్లకు పోతుందంటే ఏందన్నట్టు అది పరపతి. ఇప్పుడు మనం అమ్మితేనేమో అయ్యో పర్యావరణం నాశనం అయిపోతుంది. సరే, ఇలా హెచ్సియు భూముల దగ్గర విషయంలో హెచ్సియు భూములు కూడా అనొద్దు, వాటిని ప్రభుత్వ భూమికే డిక్లేర్ చేసిందని హెచ్సియుకి ఇద్దామా, వాటిని డెవలప్మెంట్ ఇద్దామా అనేది రేపు మా వర్షన్. వాళ్ళు ఏమన్నా అనొచ్చు, బీజేపీ ఏమనొచ్చు, బీఆర్ఎస్ ఏమన్నా అనొచ్చు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి వరకు పోరాడిన ఆ భూమిని ప్రొటెక్ట్ చేసింది ఎవరు లేరు. ఇప్పుడు వచ్చేసి అది మేము ప్రొటెక్ట్ చేసి తెచ్చిన తర్వాత ఏమంటారు, అది ఇచ్చేయండి, ఇద్దాం, సందర్భం వచ్చి కోర్టు చెప్తే. కానీ మొత్తం ఆ ఏఐతోని ఆ అబద్ధాలు ఎట్లుంటాయో మానవుడు కేటీఆర్ పెట్టబోయేది కూడా అట్లుంటది. కానీ ఒక్క విషయం చెప్తా నేను, గుర్తుపెట్టుకోండి, లిట్మస్ కాదు ఎప్పుడు రాజకీయ ఆరోపణలో మీకు ఎలాంటి తేడాలు ఉండవు. ఇవాళ పూలే జయంతి, ఇవాళ పూలే జయంతి, దానికి మేమేంది అప్పటి వరకు ఏంది బీసీ బిల్లును చేయాలని మేము ఒక ఆ తలంపుతో బీసీ బిల్లును 42% రిజర్వేషన్ కొరకు చేసినాం. వీళ్ళిద్దరు బీసీల మీద ఏంది దాన్ని తప్పు ఉన్నది, దాంట్లో సైంటిఫిక్ అప్రోచ్ లేదు, దాంట్లో తప్పుడు తలకలతో ఉన్నది. ఒక ఆయన ముస్లింలకు ఎట్లా ఇస్తారు మీరు అని, ఇంకొకళ్ళు ఏమో అసలు ఇది జనగణనే ఎందుకు ఓపెన్ గా చట్టం కానివ్వని చెప్పారుగా బీజేపీ. అయింది కదా, వీళ్ళిద్దరు బీసీ సంఘాలు పెడితే వచ్చిండ్రా? దీన్ని ఏమనాలి మనం అంటే? బీసీల పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ ఏంది? వెనుక నుంచి ఇంకా చాలా చెప్పగలను. సరే ఉండండి, కాదు అవన్నీ మళ్ళీ బీసీల దానికి వెళ్దాం. ఈ బాంబు గురించి మాట్లాడాలి. చిన్న బ్రేక్ తర్వాత
మరి రెడీగా ఉన్నామని ఛాలెంజ్ చేసిన ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. షార్ట్ బ్రేక్.